వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ఇప్పుడు నేను విజయవాడలో హోటల్ రూమ్లో ఉన్నాను. నిన్న మనము కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అయితే ఆ టెంపుల్లో నిజంగా దేవుడు పానకం స్వీకరిస్తున్నారా, సగం మనకి తిరిగి ఇస్తున్నారా? ఇదంతా నేను యూట్యూబ్లో చూశాను, టీవీ 9లో చూశాను. నేను కూడా ఆ మహత్యం ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. మనకి అక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర యూజువల్గా వెహికల్స్ని అయితే చెక్ చేసి పైకి పంపిస్తున్నారు. షేరింగ్ ఆటోస్ ఉంటున్నాయి విజయవాడ నుంచి ఇక్కడ మంగళగిరికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రావడానికి. పర్ హెడ్ 70 రూపీస్ అలా తీసుకుంటున్నారు. పైకి వచ్చేసిన తర్వాత ఒక చిన్న ఘాట్ రోడ్ నుంచి ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. వెహికల్స్ ఒకవేళ మీరు ఓన్గా ట్రావెల్ చేసి వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మనకి దర్శనానికి 2 రకాల దర్శనాలు ఉన్నాయి. అదొచ్చేసి ఒకటి ఉచిత దర్శనం, ఇంకొకటి వచ్చేసి శీఘ్ర దర్శనం. శీఘ్ర దర్శనం వచ్చేసి 100 రూపాయల టికెట్ ఉందన్నమాట. మేము తొందరగా వెళ్ళాలి, చెక్అవుట్ కూడా చేయాలి కాబట్టి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాము 100 రూపాయలు. ఇక్కడ మీరు వీడియో ఒకసారి పాజ్ చేసి చదవండి. ఇక్కడ నరసింహస్వామి వారు ఎలా ఉంటారంటే సగం మానవుడి రూపం, సగం సింహ రూపం అలా ఉంటారన్నమాట. మనకి నరసింహస్వామి చరిత్ర తెలుసు కదా, ఆ విధంగా ఉంటారు. ఇక్కడ పంతులు గారు పానకం అనేది నైవేద్యంగా దేవుడికి ఇస్తే సగం భక్తులకి తిరిగి ఇచ్చేస్తారు. అది ఈ టెంపుల్ యొక్క మహత్యం. సో టెంపుల్లోనే పానకాన్ని రెడీ చేస్తున్నారనమాట. టికెట్ వచ్చేసి 35 రూపాయలు ఉంది. ఆ పానకం తీసుకొని మనం ఒక చిన్న బిందెలో అక్కడ నైవేద్యంకి ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత సగం మనకి రిటర్న్ ఇస్తారు కదా, ఆ సగం మనకి నింపుకోవడానికి అక్కడ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక మహత్యం ఏంటంటే ఒక్క ఈగ కూడా లేదు, ఒక్క చీమ లేదు, ఒక్క దోమ లేదు. మనకి బెల్లం పానకం అంటే చాలా ఈగలు ఉంటాయి కదా, ఈ గుడిలో ఒక్క ఈగ కూడా మనకి కానరాదనమాట. మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. మంగళగిరి అనేది హ్యాండ్లూమ్ శారీస్ కి కూడా ప్రత్యేకం కదా, అక్కడే ఈ టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి మంగళగిరి మాత్రం చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట. టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇట్లా పద్మనాభ స్వామి ఎలా అయితే నిద్రపోతున్నట్లు ఎలా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట లోపల. ఇక్కడ పక్కనే ఒక చిన్న గుహలాగుండి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా మీరు, సిటీ వ్యూ ఎలా ఉందో. ఇట్లా మంగళగిరి మొత్తం కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ పక్కకే మనకి రాజరాజేశ్వరి అమ్మవారి గుడి కూడా ఉంది. ఇంకా కొంచెం చిన్నగా మెట్లు ఒకవేళ దిగితే అక్కడ మనకి ఆంజనేయుడు కూడా దర్శనం ఇస్తారనమాట. ఓవరాల్ మేమైతే శీఘ్ర దర్శనంకి వెళ్ళినందుకు మాకు ఒక 40 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. బయటికి వస్తే ఒక చిన్న మార్కెట్ లాగా ఉందన్నమాట. ఇక్కడ గాజులు, బొమ్మలు అలా కొన్ని ఉన్నాయన్నమాట. దేవుడి నైవేద్యం గిన్నెలు, దేవుడివి ఐటమ్. మొత్తానికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము షేరింగ్ ఆటోస్లో విజయవాడ మా హోటల్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఈ విధంగా మాకు 2 డేస్ ట్రిప్ జరిగింది. ఫస్ట్ డే వచ్చేసి విజయవాడ కనకదుర్గాదేవి దర్శనం జరిగింది. సెకండ్ డే వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మాకు లభించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.